రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు ఈ లోకంలో మన జీవనోపాధి నిమిత్తము అనేకమైనటువంటివి అభ్యాసం చేస్తాము, సాధనము చేస్తాము. అవి మనకు ఈ శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. అయితే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలో కూడా వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయాలలో ప్రయోజనకరమంట. కేవలము శరీర విషయాలలో మాత్రమే నీవు సాధన చేసినట్లయితే శరీరపరమైనటువంటి అభివృద్ధిని మాత్రమే నీవు చూస్తావు, భౌతికమైన అభివృద్ధిని మాత్రమే నీవు కనుగొనగలవు. కానీ ఆత్మీయ అభివృద్ధిని ఏమాత్రమూ నీవు పొందుకోలేవు. కాబట్టి దైవభక్తి ఇప్పటి జీవము కూడా అలాగే పరలోకంలో జీవానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందంట. శరీరము ఆత్మ రెండు వీటిలోనూ అది ప్రయోజనకరంగా ఉంటుందని పౌలు భక్తుడు తిమోతికి ఉపదేశిస్తూ ఉన్నాడు. అందుకే దైవభక్తిని సాధన చేయాలి. నీ యొక్క పనిపాట్లు ఉంటాయి, నీ యొక్క జీవనోపాధి చేయాలి. అయితే దేవునితో కూడా అది కలిసి ఉండాలి. తప్పిస్తే దేవుడు లేకుండా కేవలము లోక సంబంధమైన అభివృద్ధి నీకు ఏమాత్రము ప్రయోజనకరము కాదు. కేవలము లోకపరంగా నీవు అభివృద్ధిని సాధిస్తే ఆ లోకంలోనే మరలా తిరిగి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాని ద్వారా నిత్య జీవాన్ని కోల్పోతావు, నరకానికి నీ ఆత్మను అప్పగించుకొనిన వాడు అవుతావు. అందుకే ఏ పనన్నా చేయని, ఏ ఉద్యోగమన్నా చేయని, మరి దానితో దేవుని యొక్క శక్తి కలిసి ఉండాలి. అలాగ చేయాలంటే ప్రతిరోజు కూడా నీవు దేవునితో సహవాసాన్ని కొనసాగించాలి. నీ ఉద్యోగానికి వెళ్ళే ముందు ఉదయము సాయంకాలము నీవు కుటుంబ ప్రార్థన లేక ఉదయకాలము బైబిల్ చదువుకొని వెళ్ళటం బయటికి, ఇట్లాగా కొన్ని అలవాట్లు నీవు చేసుకున్నప్పుడు ఆ దైవభక్తిని సాధన చేయాలంట. ఎందుకంటే మరి నీవు ఏదైనా ఒక ఉద్యోగం పొందాలంటే ఏం చేస్తావు? సాధన చేస్తావు, చదువు సాధన చేస్తావు. కాబట్టి అలాగా ఈ యొక్క దైవభక్తిని కూడా సాధన చేయాలంట. సాధన చేసినప్పుడు ఇంకా ఇంకా నీ యొక్క ఆత్మ వర్ధిల్లుతూనే ఉంటుంది. అందుకే అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు అని స్పష్టంగా తెలియజేస్తుంది వాక్యం. అదేవిధంగా మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే భౌతికంగా మనకు కావలసినవన్నీ కూడా లభిస్తాయి. అందుకే దేవుణ్ణి కలిగిన ధనవంతులు వేరు, దేవుడు లేకుండా కేవలము లోకంలో ధనవంతులు వేరు. ఒకవేళ దేవుని కలిగిన ధనవంతుల కంటే లోక ప్రకారం ధనవంతులు అధిక ధనవంతులు అవ్వవచ్చు గాక, కానీ వారికి లేనిదేమిటి? దేవుని యొక్క సన్నిధానము. చివరకు వారు పొందుకోలేనిదేంటి? నిత్య జీవము. అయితే నీ యొక్క దైవ భక్తి వాగ్దానంతో కూడిందంట. కాబట్టి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవము అంటే నీవు యుగయుగములు దేవునితో జీవించటానికి కూడా అది ఉపయోగపడుతుంది. మరి నిత్య రాజ్యానికి నిన్ను తీసుకుపోయేది ఆ దైవభక్తే. కాబట్టి శరీర సంబంధమైన సాధనము కంటే ఆత్మ సంబంధమైన సాధనము చేసుకొని దైవభక్తిని పెంపొందించుకొని అన్ని విషయాలలో మనకు అది ఉపయోగపడేటట్లు మనము నమ్మి ఆ వాగ్దానంను స్వతంత్రించుకుందాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుతంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందులకే మీకే స్తోత్రాలు. అవును తండ్రి, మరి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ అది వాగ్దానంతో కూడింది. కాబట్టి అన్ని విషయాల్లో మాకు ఉపయోగకరంగా ఉంటుంది. లోక సంబంధమైన విషయాల్లో విజయాన్ని, ఆత్మ సంబంధమైన విషయాల్లో విజయాన్ని పొందటానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి అయ్యా, మేమందరము దానిని సాధన చేయునట్లు మా అనుదినము ఆత్మీయ ఆహారమును శరీర ఆహారంతో పాటు మేము తీసుకునేటట్లు ఆ యొక్క జ్ఞానము కలిగిన హృదయంతో మా అందరినీ నింపి నీ యొక్క ఆశీర్వాదంతో మమ్మల్ని నడిపించవలసిందిగా, మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.